Good morning, viewers. Welcome to Consumer Short Time Classes. Get ready. 5 seconds. Start. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గిరిజనాభివృద్ధికి కొన్ని నిర్దిష్ట సాంఘిక, ఆర్థిక, రాజకీయ హామీలను అందజేసింది. ఆ హామీల అమలును చిత్తశుద్ధితో అమలు పరచవలసిన బాధ్యత మేరకు గిరిజన సంక్షేమ శాఖ తన విధి విధాన పరిధిని రూపొందించుకుంటుంది. భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన విధి విధానాల పరిధిలోకి ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఆ ప్రకారంగా రాష్ట్రంలో గుర్తించబడిన గిరిజన ప్రాంతాలు వేలాది గ్రామాలలో విస్తరించి ఉన్నాయి. అటువంటి గిరిజన ప్రాంతాలలో శాంతిని నెలకొల్పి మంచి పాలన అందించే నిమిత్తమై జిల్లా కలెక్టర్లు ప్రభుత్వం యొక్క ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్రంలోని గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది. రాష్ట్రంలో ఉన్న గిరిజన తెగలకు మరియు గిరిజన ప్రాంతాలకు కల్పించబడ్డ రాజ్యాంగ పరిరక్షణలను అమలుపరచడానికి మరియు గిరిజన సంక్షేమం క్రింద మరియు గిరిజన ఉప ప్రణాళిక క్రింద వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవసరమైన విధి విధానాలను, కార్యక్రమాలను రూపొందించటం, అలాగే అమలు పరచడం గిరిజన సంక్షేమ శాఖ బాధ్యత. గిరిజనులలో విద్యాభివృద్ధిని ప్రోత్సహించటం, తద్వారా వారిలో అక్షరాస్యతను పెంపొందించటం వంటి కార్యక్రమాలను మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది. మన రాష్ట్రంలో ఉన్న 8 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల ద్వారా గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న గిరిజనులకు వసతి కల్పించటం మరియు ఉపకార వేతనాలు మంజూరు చేయడం ద్వారా విద్యాభివృద్ధికి అవసరమైన తోడ్పాటును అందించటం జరుగుతున్నది. అంతేకాక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న గిరిజన కుటుంబాల వారు వివిధ ఆదాయ కల్పన పథకాలు చేపట్టడానికి వీలుగా ఆర్థిక సహకారం అందించడం, తద్వారా వారిలో ఉన్న దారిద్ర్యాన్ని పోగొట్టి ఆర్థిక పరిపుష్టత కల్పించేందుకు గాను ఎప్పటికప్పుడు వివిధ పథకాలను, కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నది. ఆర్థిక పరిపుష్టి కల్పించే కార్యక్రమాలను చేపట్టడంతో పాటు వ్యవసాయం, పశుగణాభివృద్ధి, చిన్న
నీటిపారుదల వంటి ఆర్థిక కార్యక్రమాలను చేపట్టడానికి అనువైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇతోధికమైన కృషి చేయటం జరుగుతున్నది. అడవి మీద ఆధారపడ్డ గిరిజన కుటుంబాలకు సముచితమైన ధర చెల్లించి వారు తయారు చేసిన చిన్న తరహా అటవీ ఉత్పత్తులను సేకరించటం కూడా జరుగుతున్నది. రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాలలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టడం కూడా జరుగుతున్నది. గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణా సంస్థ ద్వారా గిరిజన సంస్కృతిని అధ్యయనం చేయటం, రక్షించటం, భద్రపరచటం మరియు గిరిజన సంస్కృతికి సంబంధించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి కార్యక్రమాలను కూడా చురుగ్గా అమలు చేయటం జరుగుతున్నది. గిరిజన ప్రాంతాలలోని జల వనరులు మరియు ఖనిజ వనరుల వంటి సహజ వనరులను అందుబాటులోనికి తెచ్చుకుంటూ విద్యుత్ పథకాలు, విద్యుత్ సంబంధిత పథకాలను అమలు చేయటం, అలాగే ఖనిజాల తవ్వకాన్ని చేపట్టే కార్యక్రమాలను గిరిజన బృందాలు, గిరిజన సహకార సంఘాల ఆధ్వర్యంలో చేపట్టి అమలుపరచటం జరుగుతున్నది. రహదారి సౌకర్యం లేని దళిత, గిరిజన ప్రాంతాలలో రహదారులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని మంజూరు చేసింది. ప్రధాన గ్రామం నుండి దళిత, గిరిజన ప్రాంతాల వరకు రహదారులు లేని చోట్ల పక్కా రహదారులు నిర్మించటం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా కనీస వైద్య సదుపాయాలు కూడా లేని గిరిజన ప్రాంతాలలో నివసిస్తున్న పేద ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాలను కల్పించేందుకై రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. ఆసుపత్రులు లేని చోట్ల కొత్తగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయటం జరుగుతున్నది. కనీస సదుపాయాలు లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించి వైద్యులను, సిబ్బందిని నియమించి పేదల ప్రాణాలను సకాలంలో కాపాడేందుకు సరైన చర్యలను తీసుకోవటం జరుగుతున్నది. దట్స్ ఆల్.